అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సాక్షిలో రాసినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే బీసీల ఆలోచన ఆ పూటకే అని చంద్రబాబు నాయుడు గారు బీసీలను తక్కువ చేసి మాట్లాడారు అన్నట్టు మన సాక్షి పేపర్ ఓనర్ భారతీ రెడ్డి గారు అప్పటికి వీళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీకి బీసీల మీద అదేదో ప్రేమ కారిపోతా ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఇంతగా రాసిందనమాట. అసలు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. నిన్న P4 విధానం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, ఏ పూటకు ఆ పూట ఆలోచనలు ఉండకూడదు, దీర్ఘాలోచన చేయాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి, భవిష్యత్తులో మన ఏ విధంగా ఉండాలి, మన లైఫ్ ఏ విధంగా వెళ్ళాలి అనే దాని పట్ల మనకు ఒక క్లారిటీ ఉండాలి, భవిష్యత్తు తరాల గురించి మాట్లాడాలి, భవిష్యత్తు తరాల గురించి ఆలోచించాలి అని ఆయన చెప్పినటువంటి మాటలను వక్రీకరించి ఏం రాసిందంటే బీసీల ఆలోచన ఆ పూట వరకు మాత్రమే ఉంటుంది అని చంద్రబాబు నాయుడు అన్నాడు అని చెప్పేసి రాసుకుంటా వచ్చేసారనమాట. ఇదే సేమ్ ప్యాటర్న్, ఏ మాత్రం మార్పు లేదు. ఇంకా బడుగు బలహీనులు చెప్పినా కూడా ఆలోచించరు అని చెప్పేసి కొంచెం మసాలా కూడా దట్టించడం జరిగిందనమాట. బడుగు బలహీనులు ఏదైనా మంచి మాట చెబితే కూడా వినరు, ఆలోచించరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పేసి భారతీ మేడం గారు ఆవిడ ఊహించేసుకొని రాసేసిందనమాట. అక్కడ ఏం మాట్లాడింది ఏం లేదు, ఆయన చెప్పింది ఏం లేదు. ఆ P4 విధానం అంటే ఏంటి అంటే, సంపన్న వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఈ పేదరికంలో ఉన్నారో వాళ్ళని దత్తత తీసుకుంటే, ఆ దత్తత తీసుకోవడం అంటే సపోర్ట్ చేయడం అనమాట. వాళ్ళ ఈ పేదల యొక్క అభ్యున్నతికి వాళ్ళు కూడా ఒక స్థాయిలోకి రావడం కోసం ఈ సంపన్న వర్గాలు వీళ్ళకి సాయం చేయాలి, వీళ్ళ చేయి పట్టుకొని నడిపించాలి అనేదే P4 విధానం అనమాట. పూర్ టు రిచ్ అంటారు దాన్ని. సో P4 విధానానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడేటటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంటి అంటే, ఈ ఆ పూటకు ఆ పూట ఆలోచనలు ఉండకూడదు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి అని చెప్పేసిన మాటల్ని ఇలా వక్రీకరించి రాసేసింది మన భారతీ రెడ్డి మేడం అనమాట. ఇక వాళ్ళ ఆలోచన విధానమే తప్పు అని చెప్పేసి ఇట్లా ఏది పడితే అది రాసుకుంటూ వచ్చారు. ఇంకా దాన్ని మనం అంత ఈజీగా నమ్ముతామో లేదో అని డౌట్ వచ్చిందేమో. గతంలో ఇదే సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి మీద రాసినటువంటి అబద్ధపు తప్పుడు రాతలన్నిటికీ సంబంధించి క్లిప్పులు అన్నీ ఒకటే జత చేయడం జరిగిందనమాట. ఈ సాక్షి పేపర్ వాళ్ళకి ఏం సిగ్గుండదు, శరం ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు రాసేటివన్నీ తప్పుడు రాతలే అని చెప్పేసి జనాలకు క్లారిటీ ఉందని తెలిసినా సరే బరి తెగించి వాళ్ళు రాసినటువంటి తప్పుడు రాతలనే మళ్ళీ 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 ఇదే నిజము, ఇది మేము చెప్పిందే నిజము, మీరు అనుకున్నది నిజం కాదు, అక్కడ జరిగింది నిజం కాదు, నేను ఏదైతే చెప్పానో అదే నిజం, నేను ఏదైతే రాశానో అదే నిజం అని నమ్మించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారనమాట. మీకు ఇక్కడ కనుక చూసుకుంటే భారతక్క ఎంత బాగా రాయించిందంటే, పేదలపై మరోసారి సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అని చెప్పేసి రాసుకుంటా వచ్చేసింది. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పేదలు బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పేదలు భోజనం చేయడం మొదలుపెట్టారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పేదలంతా బడులకు వెళ్ళడం మొదలుపెట్టారు, వాళ్ళకు స్కూల్ బుక్స్ ఇచ్చాను, యూనిఫామ్ ఇచ్చాను, లేదంటే పెన్నులు ఇచ్చాను, బెల్ట్లు ఇచ్చాను, షూలు ఇచ్చాను అని చెప్పేసి ఏ రోజు కూడా చెప్పలా. అవన్నీ చెప్పింది ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన మాత్రం పేదల పెన్నిది, ఈయన మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచించండి అని మాట్లాడితే అది వాళ్ళను పేదల్ని తక్కువ చేసి మాట్లాడినట్ట, లేకపోతే కనుక పేదల్ని అణిచేయడం కోసం మాట్లాడినట్టు, లేకపోతే చులకనగా మాట్లాడినట్టు అంట భారతక్క రాసింది. ఇంకా ఏమంటుందంటే, గతంలోనూ ఎస్సీలు బీసీలను ఉద్దేశించి దారుణంగా బాబు గారు మాట్లాడారంట. ఏమన్నారంట, ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారంట. ఆ రోజు భారతక్క నువ్వు ఇప్పుడు రాసిండేది జనాలు నమ్మచ్చుగా కావు. ఆ రోజు ఆయన ఏం మాట్లాడాడో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ రోజు ఆయన మాట్లాడిందేంటి, సమాజంలో ఉన్నది రెండే కులాలు, ఒకటి డబ్బు ఉన్న కులం, లేదంటే పేద కులం, డబ్బు లేని కులం. ఎవడు మాత్రం అనుకుంటాడు డబ్బు లేని కులంలో పుట్టాలి అని, ఇది ఆయన అన్న మాటలు. కానీ మనం మాత్రం ఏం చేసాం, చాలా కాన్ఫిడెంట్గా అది నమ్మించాలనేటువంటి ప్రయత్నంలో కట్టింగులు చేసాం, ఎడిటింగులు చేసి ఒక వీడియోని అటాచ్ చేసి చాలా చక్కగా జనాల మీదకి వదిలేసాం. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు నాయుడు అనేశాడు అని దాన్నే తిప్పాం.
వందల మందితో తిప్పించాం, వందల మంది ఎస్సీలతో ఆ వీడియో మీద మాట్లాడిపించాం. మహాసేన రాజేష్ లాంటి వ్యక్తిని కూడా మ్యానిపులేట్ చేసి ఆ వీడియోని చూపించి మ్యానిపులేట్ చేసి అతనితో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కోసం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరినీ ఏకం చేసి ఏకపక్షంగా ఓట్లేయించేటటువంటి కార్యక్రమం చేయించుకున్నారు. తర్వాత అదే మహాసేన రాజేష్ చీకొట్టాడు, మిమ్మల్ని మొహం మీద ఊసాడు మీరు చేసిన తప్పుడు పని వల్ల. మళ్ళా దాన్నే రుద్దుదామని మళ్ళీ దాన్నే రుద్దాలి. ఇంకా ఎంతమంది మొహం మీద ఊసినా, ఎంతమంది నోట్లో ఊసినా అదే తప్పుడు రాతలు మళ్ళీ రాస్తాం, అదే తప్పుడు రాతల్ని నిజమని నమ్మించాలని ప్రయత్నం చేస్తాం. ఆయన చెప్పింది ఏంటంటే ఆ రోజు సమాజంలో రెండే కులాలు ఉన్నాయి, ఒకటి డబ్బున్న కులం, ఒకటి డబ్బు లేని కులం. డబ్బున్న కులంలో పుట్టాలని కోరుకుంటారు కానీ డబ్బు లేని కులంలో పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడా? ఎస్సీలలో అత్యధికంగా పేదలే ఉన్నారు, ఎవడు మాత్రం కోరుకుంటాడు పేదరికంలో పుట్టాలని అని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలను మేడం గారు ఈ విధంగా రాయించేశారు, తిప్పేశారు. ఇకపోతే తమాషాలు చేస్తున్నారా, మీ తోకలు కత్తిరిస్తా అంటూ నాయ బ్రాహ్మణులను తిట్టాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మళ్ళీ రాసుకుంటా. అంతే, ఇంకా ఏం ఉండదు అక్కడ. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడకపోయినా ఏదో మాట్లాడారు అని చెప్పేసి సొంతంగా వీళ్ళు వండేసుకొని ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రచారం చేయడమే. ఎంతసేపు ఫుల్ వీడియో పెట్టరు, కట్టింగ్ పేస్ట్లే. ఈ ముక్క ఎత్తేయడం, ఈ ముక్క ఎత్తేయడం, మధ్యలో ఇంకో ముక్క ఎత్తేయడం, దాన్ని 3 ముక్కలను కలిపేయడం, అది ఇంకో రకమైన అర్థమైపోతుంది. సో దాన్ని తిప్పుకుంటా కూర్చోవాలన్నమాట. ఇదే దిక్కుమాలినటువంటి రాజకీయం, ఇదే నీచమైనటువంటి రాజకీయం. మళ్ళా ఈ భారతకేమో సిగ్గు లేకుండా మీడియా ముందుకు ఎవరన్నా అడిగితే కాయిన్కి అదర్ సైడ్ చూయించడం కోసమే నేను పేపర్ పెట్టా, కాయిన్కి అదర్ సైడ్ చూయించడం కోసమే టీవీ పెట్టా. మా ఛానల్ మిగతా ఛానళ్ళ మాదిరి కాదు, మా ఛానల్ అంతా నిజాలు మాత్రమే చూపిస్తుంది అని చెప్పేసి భారతక్క అంటది. ఆ నిజాలు ఏంటివిరా అంటే వాళ్ళు ఈ భారతక్క, ఈ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు వీళ్ళు ఏదైతే నమ్ముతారో అదే నిజం. జరిగింది నిజం కాదు, అక్కడ ఏదైనా జరగని అది నిజం కాదు. వీళ్ళు ఏది నమ్మితే, వీళ్ళకు ఏది అవసరం అనిపిస్తే అదే నిజం. అదే నిజాన్నే జనాలు కూడా నమ్మాలన్నమాట. ఎట్లా కనపడుతున్నారు జనాలు మీ కంటికి భారతక్క? ఎర్రిపప్పుల మాదిరి కనపడుతున్నారు జనాలు. మీరు ఏం చెప్తే నమ్మేస్తారా? ఎవరు నమ్మరట్లా, ఆ కళలు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి మీద ఏదో రాజశేఖర రెడ్డి కొడుకని ఒక సింపతి ఉన్నది కాబట్టి 2014-19 మధ్యలో మీరు ఏం చెప్పినా జనాలు నమ్మినారు. జగన్మోహన్ రెడ్డి బండవాళ్ళని తెలిసిపోయిన తర్వాత ఇంకా మీరు ఏం చెప్పినా ఇన్రో, తల కింద తపస్సులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు, వేస్ట్. ఇంకా బీసీల మీద మీరు ఇట్లాంటి ఏం రాసినా కూడా ఉపయోగం లే. ఎందుకంటే 1982 నుంచి 2024 దాకా ఇంకొక 40 సంవత్సరాలు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంటారు, బీసీలు తెలుగుదేశం పార్టీతోనే ఉంటారు. బీసీలు తెలుగుదేశం పార్టీ కవల పిల్లలు, తండ్రి బిడ్డలు లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరిని ఇడదీయడం అంటే అది ఇంకా మీ జన్మలో కాదు, అది మీ జన్మలో కుదరదు ఇంకా అది. సో బీసీలను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనేటటువంటి దిక్కుమాలిన ఐడియాలు మీకు ఎవరు ఇచ్చినారో కానీ వాళ్ళకి నా ప్రగాఢ సంతాపం. ఎందుకంటే వాళ్ళ ఐడియాలు వర్కౌట్ కావు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.